రైతు సోదరులందరికీ నమస్కారం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రైతులకు, ముఖ్యంగా పసుపు పంటకు సంబంధించిన రైతులకు తెలియజేయనిది ఏమనగా, మన మల్టీప్లేయర్ అనే కంపెనీ, ఈ యొక్క మనం పసుపు క్షేత్రంలో ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుతం పసుపు రైతు వచ్చేసి ఇట్టడి సంతోష్ రెడ్డి. ప్రస్తుతం అతను ఇక్కడ లేడు, వాళ్ళ భార్య గారు ఉన్నారు. అయితే పసుపు దిగుబడి అనుకున్న దానికంటే రిజల్ట్ సూపర్గా ఉంది. మన మల్టీప్లేయర్ యూజ్ చేసిండ్రు. మరి ఎప్పటి నుంచి వాడినిండ్రు, ఎట్లా ఉన్నది వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. ఒక్కొక్క దామకు ఎన్ని కొమ్ములు వచ్చినాయి, ఏంది ఎట్లా అనేది మనం వాళ్ళ ద్వారానే తెలుసుకుందాం. నమస్కారం అమ్మ, మీ పేరమ్మా? ఇట్టడి అనితనా? సరే, మీ భర్త పేరు? ఇట్టడి సంతోష్ రెడ్డి. పసుపు ఎట్లుందమ్మా? బాగుందా? ఎక్కడన్నా రోగం గిన ఏమన్నా ఉందా? ఏం లేదా? సరే, ఇప్పుడు నేను మీకు ఎట్లాగో మేము పెరికిటే మీది తెలిసే పరిచయమే. మేము ఫస్ట్ వచ్చినప్పుడు మీరు ఇంట్రెస్ట్ అంతా చూపించలే. అన్నిట్లో లాగానే ఇది కూడా గంతే అనుకున్నారు. వాస్తవంగా అంటే అనుకున్నారు కదా. మీరు ఫస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వాడమని చెప్పేసి ప్రెజర్ చేసినాను. వాడిండ్రు కదా. వాడితే రిజల్ట్ అప్పుడు ఎట్లా అనిపించింది? అప్పుడు కొంచెం ఏది మర్ర రోగం అది ఇది ఉండే, వచ్చిందా? ముందు మర్ర రోగం అది ఇది వచ్చిందా? పోయిందా? ఉన్నదా? పోయిందా? మొత్తం ఎల్లో కలర్కు మొత్తం గ్రీనిష్గా వచ్చింది. గ్రీన్గా వచ్చిందా? మీ మాటలను చెప్పండి, నేను కాదు. ఇక ఎక్కడన్నా రోగం ఉందా? ఇప్పుడు దగ్గర 75% కంప్లీట్ అయిపోయింది దొబ్బుడు. దాదాపు ఎన్ని ట్రాక్టర్ల పసుపు మండ వెళ్తుందన్న ఆలోచన ఉన్నదమ్మా? అందాదా ఇప్పుడు మీకు ఎప్పుడు తీస్తారు కదా, ఎకరానికి ఎన్ని ట్రాక్టర్ల వెళ్తుండే? ముందు 5 వెళ్తుండే, ఇప్పుడు కొంచెం ఎక్కనే కుప్ప లెక్క పడ్డే. అక్కడొక్కడు కనిపిస్తుంది, అక్కడొక్కడు కనిపిస్తుంది, ఇక్కడొక్కడు కనిపిస్తుంది, ఇక్కడొక్కడు కనిపిస్తుంది, ఇంకా తీసేది ఉంది కదా. సరే అమ్మ, మీరు ఒకసారి చూపించండి. అవి మీ పసుపు దామాలు చూపించండి ఒకసారి. దామాలు అన్నీ ఇంతే ఉన్నాయా? ఒకే తీరు ఉన్నాయా, లేకుంటే వేరే ఉన్నాయా? ఎప్పటి నుంచి వాడిరమ్మా మీరు మల్టీప్లేయర్? జూలై లాస్ట్. మీకు జూలై 16-17 తారీఖు అట్లా ఇచ్చిన, కొంచెం డిలే చేసిండ్రు మీరు. వాడమని చెప్తే అప్పుడే ఇక ఇంట్లో ఉన్నదని ఇంట్లో పెట్టుకున్నారు. సరే, ఎట్లయితే ఏముంది కానీ జూలై లాస్ట్ నుంచి వాడిరా? ఓకే, సరే. ఫస్ట్ మీకే ఇచ్చినాము, అందుకని చెప్పి పెరికిట్లా ఫస్ట్ మీకే ఇచ్చినాం. చాలా బాగుందండి పసుపు మాత్రం. పసుపుకు ఎటువంటి రోగం లేదు. పసుపుకు ఫస్ట్ టైం రోగం వచ్చింది. రోగం వస్తే కూడా మనం మల్టీప్లేయర్ అనేది ఇవ్వడం జరిగింది. దాంతో ఆ రోగం కూడా వీకింది, మర్రగ రోగం అనేది. అది ఎట్లా వాడాలి ఏంది అనేది కూడా వాళ్ళకి చెప్పినాము. ఇప్పుడు అవి రెండు కలిపి 2 దాములు. ఒకసారి కొమ్ములించమ్మా. వెరీ గుడ్, చాలా సంతోషం అమ్మ. ఇప్పుడు 2 దామాలు, అవునా? అయితే నేను మీ సంతోష్ రెడ్డికి అడిగినాము, పోయిన సంవత్సరం ఆ ట్రాక్టర్లో ఎంతనో వెళ్ళిందంట. అయితే ఈ పసుపును బట్టి చూస్తే ఈసారి పసుపు మండ కొమ్ము కలిపి 10 ట్రాక్టర్ల దాకా వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి అన్నాడు. మరి అది 10 ట్రాక్టర్లు వెళ్తే చాలా సంతోషం. తీసుకురా ఇటు తీసుకురా. ఇటు చూపించి, ఇటు దగ్గరికి రా బ్రదర్. కింద ఇవ్వబెట్టు, కింద ఇవ్వబెట్టు. ఇటురా దగ్గర, మట్టి తీసే, మొత్తం మట్టి తీసి కింద ఇవ్వబెట్టు, అడుక్కు ఇవ్వబెట్టు. వెరీ గుడ్. ఇటు పెట్టు. ఇదండి ఒక్క దామకు ఉన్నటువంటి పసుపు ఇది.
ఈ రేంజ్లో ఉన్నదంటే మామూలు కాదు నాకు తెలిసి. దాదాపు దగ్గర దగ్గర ఎన్ని కొమ్మలు ఉండొచ్చు? ఇది పిల్క సైడ్కి వచ్చింది. ఒక్క దగ్గర రెండైతే తీయరు కదా పసుపు కొమ్మలు. పిల్కలు వస్తాయి, సైడ్కి పిల్కలు వస్తాయి. దాని వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా సంతోషం అమ్మ. వాడండి అమ్మ. మీరు పొలంకు వాడుతున్నారు కదా, మొన్న పొలంది కూడా తీసుకున్నాము. పొలంకు దీనికి ఇక ఇప్పుడు ప్రతి ఒక్క పంటకు వాడండి. వేరే వాళ్ళకు కూడా చెప్పండి. దీని ద్వారా రైతులు ఏంది ఆర్గానిక్ పరంగా వెళ్తే చాలా దిగుబడి కూడా అసాధారణంగా ఉంటుంది. సంతోషం అమ్మ. మీరు మీకైతే ఓకే కదా? దీనిపైన విశ్వాసం కలిగిందా మంచిగా? చెప్పండి అమ్మా, వేరే వాళ్ళకు కూడా చెప్పండి. చెప్పి దీన్ని వాళ్ళకు కూడా ఇది చేయండి. తీసుకున్నా